కొన్ని రోజుల క్రితం మీరు ఒక స్టాకు 1000 రూపీస్ దగ్గర చూసారు. అది ఇప్పుడు 700 దాకా వచ్చింది అనుకుందాం. ఈ 700 ప్రైస్ అయితే ఉందో అది మీకు చాలా చీప్గా కనబడుతుంది కదా. ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఆ స్టాక్ మీద మీరు అనలైజ్ చేశారా, లేకపోతే 1000 రూపీస్ ఏదైతే ఫస్ట్ ప్రైస్ మీకు కనబడిందో దాన్ని చూసి ఈ 700ని చీప్ అనుకుంటున్నారా? ఒక చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ట్రేడర్ ఉన్నారు, 1000 రూపీస్కి ఒక స్టాక్ కొన్నారు. ఆ స్టాక్ తీసుకున్న తర్వాత ఏమైందంటే 750కి వచ్చింది. సో ఇది ఏమనుకున్నారు, ఒక డిప్ అనుకున్నారు. తర్వాత మెల్లగా అది 600కి వచ్చింది. దీన్ని ఏమనుకున్నారు, గోల్డెన్ ఆపర్చునిటీ అనుకున్నారు. ఆ తర్వాత ఇంకా 500 దాకా వచ్చిందని అనుకున్నారు. వస్తే ఈ టైంలో ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఉండదు, బెస్ట్ ప్రైస్ అని దీన్ని ఇక్కడ యావరేజ్ చేస్తారు. ఏదైతే పైనుంచి 1000 నుంచి కిందకు వచ్చిందో దీన్ని ఒక అంటే చీప్గా దొరికిందని మనం అనుకున్నామో దాన్ని ఏమంటారు అంటే యాంకరింగ్ బయాస్ అంటారు. ఓకే, సో మనం ఇందులో ఏమైందంటే 1000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఒక పాయింట్ కింద మనం పట్టుకున్నాం ఫస్ట్. అక్కడ యాంకర్ వేసాం అన్నమాట. అంటే ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే స్టాక్ కిందకు వస్తుందో దాన్ని మనం చీప్గా వస్తుంది, దొరుకుతుంది, కొనేసుకుందాం అనుకుంటాం అనమాట. ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది వినడానికి ఫన్నీగా ఉన్నా సరే 90% ట్రేడర్స్ చేసే పని ఇది. ఎప్పుడైతే మనం 1000 రూపీస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ పాయింట్ కింద పట్టుకుంటామో ఆ తర్వాత ఎప్పుడైతే మనకి డిప్ వస్తుందో ప్రతి డిప్పు మనకి చాలా చీప్గా కనబడుతుంది, స్టాక్ కొనుక్కుందామనే అనిపిస్తుంది. సో ఇందులో ఎగ్జాక్ట్ పాయింట్ మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ని మనం అనలైజ్ చేయలేదు, మన ఈగో ఏదైతే ఉందో దాన్ని మనం అనలైజ్ చేసుకొని మనం బై ఆన్ డిప్స్ చేస్తున్నాం అనమాట. మీరు ఫండమెంటల్స్ ఫాలో అయితే ఏదైతే ప్రైస్ ఉందో 1000 నుంచి 500కి వచ్చిందని అనుకున్నాం కదా, ఆ 500 ఏరియాలో అది వాల్యుబుల్ కాదా, ఉందా లేదా, దానికి అసలు వాల్యూ కొనొచ్చా లేదా అది చూసుకోవాలి. అదే టెక్నికల్స్లో వస్తే ఆ ఏరియాలో మనకు ఒక ప్యాటర్న్ ఏమైనా కనబడిందా లేదా అని చూడాలి మనం కంపల్సరీగా. సో ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేసి అది బై ఆన్ డిప్ పనికి వస్తుందా లేదా, ఓకే, అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అంతేగాని ఎప్పుడైతే 1000 రూపీస్ మనం పాయింట్ పట్టుకున్నాం ఆ తర్వాత కిందకు వస్తున్నప్పుడల్లా యావరేజెస్ చేయకూడదు అనమాట. సో మన మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే ఏదైతే మనం హై ప్రైస్ చూసామో దాని తర్వాత వచ్చి డిప్స్ ప్రతి దాంట్లోనే మనకి చీప్గానే కనబడుతుంది. మన మైండ్ ఎప్పుడు మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట, బై చేయి అని. ఈ యాంకరింగ్ బయాస్ వల్ల ఏమవుతుందంటే మెయిన్ మనం లాస్ అనేది యాక్సెప్ట్ చేయడం. ఓకే, ప్రైస్ ఎప్పుడు రివర్స్ అయిపోద్దని అనుకుంటాం 100%. కానీ దీనిలో ఏంటంటే మన మనీ కూడా లాస్ అవుద్ది, ప్లస్ మిగిలింది అసలైంది ఏంటి అంటే టైం వేస్ట్. ఒక డిప్ వచ్చిన తర్వాత స్టాకు వెంటనే రివర్స్ అయిపోవద్ది అనే ఛాన్స్ లేదు, 100% మనం చెప్పలేము. ఓకే, ఏదైతే స్టాక్కి 1000 రూపీస్ నుంచి 500కి వచ్చే కెపాసిటీ ఉందో డౌన్ సైడ్, అదే 500కి వెళ్ళిన స్టాక్ 200కి కూడా వెళ్ళొచ్చు. సో అందుకే మనకు ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైప్లో ఆఫ్ బయాస్లోని ఏంటి అంటే ప్యాటర్న్ అనలైజ్ చేయకుండా మనం ఏంటి ఒకే ప్రైస్ ఫిక్స్ అయిపోతాం, తర్వాత లాస్ని యాక్సెప్ట్ చేయలేం. సో ఎప్పుడైతే లాస్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ మనం పెంచుకుంటామో ఓకే అప్పుడు ఈ బయాస్ నుంచి మనం బయటపడగలం. సో మెయిన్ ఏంటి అంటే ఎప్పుడైతే స్టాక్ చీప్గా వస్తుంది, దొరుకుతుంది అని అనుకున్నామో అక్కడ మాత్రం కంపల్సరీగా మనం ఒకసారి హోల్డ్ చేయాలంటే ఆగాలన్నమాట. ట్రేడ్ వేసే ముందు ఆగి దాని గురించి ఆలోచించాలి. ఏదైనా ఫండమెంటల్ అనాలిసిస్ అవ్వచ్చు, టెక్నికల్ అనాలిసిస్ అవ్వచ్చు, రెండిట్లోని కొంత టైం ఇచ్చేదానికి మీరు కంపల్సరీగా ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ చేసిన తర్వాత దానిలోని ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు చెప్పిన యాంకరింగ్ బయాస్ గురించి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దీని గురించి కొంచెం థింక్ చేయండి, స్టడీ చేయండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం. వేవ్ సంగతి ఏంటో చూద్దాం, అది మారిందా లేదా, సో లేదా అప్ ట్రెండా డౌన్ ట్రెండా, అసలు ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ చార్ట్లో ఉన్నాం మనం, 1D చార్ట్లోని. సో ఈ ఏరియాలో చూసారు కదా, ఇక్కడ ఒక క్యాండిల్ చిన్నది ఫామ్ అవుతుంది. సో కిందకైతే రాలేదు, జస్ట్ ఇది కన్సోలిడేషన్ స్టైల్లో ఉందన్నమాట. సో ఈ ఏరియాలో మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఈ పైనుంచి 1 అవర్లో చూపిస్తున్నాను. సో ఉంది కదా, ఇది 3 వేవ్ స్ట్రక్చర్ అవ్వాలి. 3 వేవ్ అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇలా అవుతుంది. ఓకే, అదర్వైజ్ కాదు అంటే ఇది 5 వేవ్ స్ట్రక్చర్ అయితే ఇది 1 ఎంటలో వచ్చింది. ఓకే, 5 వేవ్ స్ట్రక్చర్ అయితే ఇది 1, ఇది 2, ఇది 3. సో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇదంతా ఇది 5 అనమాట, సారీ 4. ఓకే, 4 అప్వర్డ్లో ఉంది ఇది. సో ఇది నెక్స్ట్ ఏంటి, ఇది 4 అయితే కంపల్సరీగా కిందకి రావాలి. ఓకే, అదర్వైజ్ ఇది ఇలా పైకి వెళ్ళిపోద్దా అంటే ఛాన్సెస్ అయితే ఏమున్నాయంటే జస్ట్ 10%. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇంకా వేవ్ అయితే మొత్తం మారలేదు. నేను కన్ఫర్మ్గా చెప్పడానికి అయితే ఇది మారలేదు అనమాట. సో అందుకే మనం ఇప్పుడు దీన్ని చెప్పలేము. సో ఇది కిందకు వస్తుంది అని తెలియడానికి ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే ఈ ఏరియా ఉంది చూసారు ఇక్కడ, 24,100. సో ఈ ఏరియా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ మార్క్ చేశాను. ఈ 24,100 ఏదైతే ఉందో ఇది కొంచెం ఈ ఏరియా బ్రేక్ చేస్తే కిందకి
అప్పుడు ఈ వేవ్ కిందకు వస్తున్నట్టు అర్థం అనమాట. అదర్వైజ్ ఇదేంటి, దీన్ని ఇప్పుడు ఇదైతే కనబడుతుంది దీన్ని కరెక్టివ్ రైజ్ అంటారు. ఓకేనా, ఇది పైకి ఇంకొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు, ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. సో కానీ ఇక్కడి నుంచే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోద్ది అనేది ఓన్లీ 10% ఛాన్స్, ఇది ఎప్పటి నుంచో మనం చెప్పుకోం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఎయిదర్, సో మీరు ఇంట్రాడేలో ఎలాగో ట్రేడ్ చేస్తూ ఉంటారు అప్ డౌన్, అది వేరే విషయం, కానీ ఒక ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ ఏది అంటే కిందకు వచ్చినప్పుడే ఇది అవుతుంది అనమాట. సో ఏం చెప్పండి దీన్ని, ఎయిదర్ ఇది ఏబిసి, ఇక్కడ కరెక్షన్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇది ఏంటంటే కన్సోలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, కాదు అంటే ఇది 5 వేవ్ స్ట్రక్చర్ అయితే ఇది 1, ఇది 2, ఇది 3, ఇప్పుడు ఏదో నడుస్తుందో ఇది 4 అనమాట. 4 ఉన్నప్పుడు 5th వేవ్ ఏదైతే ఉందో కిందకు వచ్చేయాలి. ఓకేనా, తిరిగి రావాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫాల్ ఉండొచ్చు అనేసి అనిపిస్తుంది. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఈ లైన్ పెట్టాను కదా ఇక్కడ 24,100, ఎప్పుడైతే డౌన్వర్డ్ అనేది ఏదైతే ఉందో ఈ లైన్ కిందకు వస్తేనే తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉందంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కూడా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అనలైజ్ చేస్తూ దీన్ని పైకి నడపాలి. ఓకే, దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. ఓకే, సో ఎవరైతే ట్రేడ్ చెయ్యాలి ఆ టైప్ ఆఫ్ ఇదిలో ఉన్నారు ఏంటంటే ఇది మెయిన్ స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలన్నమాట. ఓకే, స్టాప్ లాస్ కొంచెం దూరంగా ఉంటుంది, కానీ ఇది మనం ఈ యాక్చువల్లీ ఏదైతే 3 రూపీస్ టార్గెట్, 2 రూపీస్ స్టాప్ లాస్ ఎలా ఉంటే ఇవన్నీ తప్ప, మనకి ఎగ్జాక్ట్ లెవెల్ కావాల్సి వస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ లెవెల్ ఇది ప్రస్తుతానికి ఈ రోజు ప్రకారం. ఓకే, ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలే, నేను ముందే చేస్తున్నాను అనమాట. సో ఇది కిందకు వస్తుందా పైకి వెళ్తుందా అని తర్వాత చూద్దాం. ఓకే, ఇందులో ఏం జరుగుతుందో. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఏదైనా చలో ఫ్యూచర్లోనే చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏదో ఉంది ఇక్కడ నుంచి వచ్చింది చూసారా, ఈ వేవ్ ఇదైతే ఎగ్జాక్ట్గా మనకు కనబడుతుంది, ఏబిసి టైప్లో కనబడుతుంది. అంటే ఇది ఏ, ఓకే ఇది బి, సో సి ఏదైతే ఉందో కిందకి రావాలి ఈ టైప్ ఆఫ్ అయితే. ఇక్కడ నుంచి ఇదే మొత్తం పైకి వెళ్ళిపోద్దా అనేది ఏంటో చూడాలి. ఓకేనా, ప్రస్తుతానికి ఉన్న చార్ట్ ప్రకారం అయితే మనకు అలాగైతే కనబడట్లేదు ఇది. ఓకేనా, ఇది రివర్స్లోని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి అనమాట. సో డే బై డే మనం చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని అనలైజ్ చేద్దాం, ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో ఇది 5 minutesలో చూద్దాం ఒకసారి. సో ఈ ఏరియాలో ఉంది కదా, ఇక్కడ ఒక కన్సోలిడేషన్లా కనబడుతుంది మనకి. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కన్సోలిడేషన్. సో దీనికి ఏదైతే అప్ సైడ్ మూవ్ రావాలో, ఓకేనా, ఆ ఏరియా వచ్చేసింది దీనికి. ఓకేనా, సో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ పెడతాం చూసారా. ఓకే, దానివల్ల మనకు తెలుస్తుంది ఈ టాప్ ఈ బాటమ్ కలిపితే ఇది 61%. సో ఇది ఫాలో అవుతుందా, పై నుంచి వస్తుందా లేకపోతే ఇక్కడి నుంచే పడిపోద్దా అనేది మనం చూద్దాం. డైలీ ఎలాగో అనలైజ్ చేస్తుంటాం కదా, ఆ టైప్లో మనకి తెలుస్తుంది ఇది ఏం జరుగుతుందో. ఓకే, సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఇంతకన్నా మనం చెప్పేది ఏం లేదు. సో ఏంటంటే చార్ట్లోని జస్ట్ ఇది పైకి వెళ్తుంది తప్ప ఇందులోని కొత్తగా అనలైజ్ చేసి చెప్పడానికి ఏమీ లేదు. ఓకేనా, సో ఏదర్ ఏంటి ఇది కన్సోలిడేషన్ అవ్వాలి లేకపోతే కిందకి రావాలి, రెండిట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో యాంకరింగ్ బయాస్ ఏదైతే ఉందో దాని గురించి మీరు అనలైజ్ చేసుకుంటే మీకు మీరే ఒకసారి చూసుకోండి. ఓకేనా, దాని గురించి స్టడీ చేయండి, ఎందుకంటే ఇవన్నీ సైకలాజికల్ పాయింట్స్ యాక్చువల్ చాలా ఇంపార్టెంట్ మీ పోర్ట్ఫోలియోకి కానీ అదర్వైజ్ మీ ట్రేడింగ్ కెరియర్ కానీ ఇవన్నీ ఉండాలి బ్యాకప్ ది మైండ్. ఓకేనా, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.